చంద్రబాబు సంపద సృష్టి పాలనలో చలితో పాటు కరెంటు బిల్లులు పొగలు కక్కుతున్నాయి. ప్రతి నెలా పెరిగిపోతున్న విద్యుత్ ఛార్జీల బాధుడుకు వినియోగదారులు వణికిపోతున్నారు. శీతాకాలంలో వాడకం తగ్గిన బిల్లులు మాత్రం పైకి వెళుతూనే ఉన్నాయి. గతంలో నెలకు 200-300 దాటిన వారికి సైతం వేలల్లో బిల్లులు రావడంతో తీవ్ర షాక్ గురవుతున్నారు. కూటమి పాలనలో కరెంటు బిల్లుల బగబగ. గతంలో 150 నుంచి 250 దాటని ఇంటికి ఏకంగా 5,000 అపరాధ రుసుముతో ముక్కు పిండి మరీ వసూలు. ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్న కరెంటు బిల్లులు ఏపీలో నవంబర్తో పోలిస్తే డిసెంబర్లో బిల్లులు భారీగా పెరిగాయి. శీతాకాలంలో వాడకం తగ్గిన బిల్లులు మాత్రం పైకి వెళుతూనే ఉన్నాయి. రైతన్నలు, మహిళలు ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ ఎదుర్కోలేదని విద్యుత్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ఫలితం ఉండటం లేదు. విద్యుత్ శాఖ సిబ్బంది అపరాధ రుసుముతో సహా బిల్లులు వసూలు చేస్తున్నారు. 6,000 కోట్ల విద్యుత్ ఛార్జీల బాదుడికే బిల్లులు ఇంత భారీగా పెరిగితే ఇక జనవరి నుంచి అదనంగా మరో 9,000 కోట్లకు పైగా భారం పడనుండటంతో ఏ స్థాయిలో బిల్లులు జారీ అవుతాయో అనే ఆందోళన ప్రజల్లో నెలకొంది. మొత్తంగా 15,485.36 కోట్ల విద్యుత్ ఛార్జీల పిడుగును టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై వేస్తోంది. అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలను పెంచబోమని, అవసరమైతే ఇంకా తగ్గిస్తామని నమ్మబలికిన సీఎం చంద్రబాబు కనీ విని ఎరుగని రీతిలో హై వోల్టేజ్ షాకులు ఇస్తున్నారు. సంపద సృష్టిస్తానంటూ ప్రజలపై పెనుభారం మోపుతున్నారు. కరెంటు ఛార్జీ పెంచను, తగ్గించాలా లేదా? 5 సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెంచను. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా దాదాపు 20,000 కోట్ల సర్దుబాటు ఛార్జీలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అంటగట్టి దిగిపోయింది. అయినా సరే ఆ భారాన్నంతా ప్రజలపై మోపకుండా గత ప్రభుత్వం డిస్కంలకు సకాలంలో రాయితీలు అందించింది. 2014 నుంచి 2019 వరకు టీడీపీ సర్కారు 13,255.76 కోట్లు మాత్రమే సబ్సిడీల కింద చెల్లించగా, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా 47,800.92 కోట్లను అందించింది. చంద్రబాబు రైతులకు ఎగ్గొట్టిన 8,845 కోట్ల ఉచిత విద్యుత్ బకాయిలను సైతం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే చెల్లించింది. తాజాగా కూటమి ప్రభుత్వం సబ్సిడీలు భరించకుండా వినియోగదారులపైనే ఛార్జీల భారాన్ని మోపుతోంది. కరెంటు గురించి, బిల్లుల గురించి సాక్షి మీడియా వాళ్లకు ఎందుకు చెప్పారు, ఎవరు చెప్పమన్నారు? ఇలా అయితే చాలా ఇబ్బంది పడతారు. మరోసారి ఇలా ఎవరికైనా చెప్తే సహించేది లేదు అంటూ విద్యుత్ బిల్లుల బాధితులపై కూటమి నేతలు, అధికార యంత్రాంగం బెదిరింపులకు దిగాయి. పేదలకు సంక్షేమ పథకాలిచ్చి ఆదుకోవలసిన ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపుతో తమ నడ్డి విరుస్తుండటంతో హాహాకారాలు చేస్తున్నారు. కరెంటు ఛార్జీలు పెంచినా, పేదలకు ఉచిత విద్యుత్తును దూరం చేసినా ఎవరూ ప్రశ్నించకూడదనే ధోరణితో పాలకులు వ్యవహరిస్తున్నారు. కరెంటు ఛార్జీల బాధుడు పెంపుపై ప్రజల తరపున సాక్షి మీడియా ప్రశ్నిస్తే ప్రభుత్వానికి మింగుడు పడటం లేదు.